సహజంగా ఎక్కడైనా ఎవరికైనా దయ్యం పడితే దాన్ని విడిపించుకోవటానికి బాధితులు భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. అలాంటిది ఏకంగా ఆ భూత వైద్యుల్నే నిలువునా దోపిడీ చేస్తోంది ఓ అవినీతి భూతం. తమ కష్టాల్ని తొలగిస్తాడని శివుడిపై కొండంత నమ్మకంతో భక్తులు వస్తే ఆ శివయ్య సన్నిధిలో మాత్రం ఆ అక్రమార్కుడు దయ్యాల పేరుతో పెద్ద దందానే నడిపిస్తున్నాడు. పేరులోనే రాజా అని పెట్టుకున్న ఈ వసూళ్ల రాజా ఆగడాలు భరించలేక కొందరు భక్తులు బాధితులు కేటీవీకి పక్కా సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మా కేటీవీ న్యూస్ హెడ్ దండం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. పొలతల శివాలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇది భక్తుల మనోభావాలతో ఆటలాడమే కదా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సులోచన, వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పొలతల శివాలయంలో భూత వైద్యుల ముసుగులో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇదే మంచి అవకాశంగా చేసుకుని ఏర్లపాడు గ్రామానికి చెందినటువంటి పొలతల ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి ఒక కొత్త తరహా దందాకు తెర తీశాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రాజారెడ్డి A1 కాంట్రాక్టర్ గా ఉన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి అనుచరుడుగా కూడా ఉన్నారు. అయితే ఈ దందా ఎలా జరగబోతోంది, ఇందుకు సంబంధించిన ప్రణాళిక గురించి వింటే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా చివరికి రాజారెడ్డి దేవుడి పేరిట సొమ్మును దోచుకోవడానికి కూడా సిద్ధమైనట్లు బాధితులు చెబుతున్నారు. కేటీవీతో ఈ బాధితులు చెప్పిన వివరాలు భక్తులను నిజంగా షాకు గురి చేస్తున్నాయి. మహాశివరాత్రి రోజున భక్తులతో పాటు దయ్యం పట్టిన కొందరు వ్యక్తులు పొలతల క్షేత్రానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు దయ్యం విడిపించడానికి దాదాపు 1000 మంది దాకా భూత వైద్యులు కూడా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా ఇక్కడే ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి బుర్రకు పదును పెట్టినట్లుగా తెలుస్తోంది. వసూళ్ల దందాకు స్కెచ్ గీసినట్లుగా కూడా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే భూత వైద్యులతో చైర్మన్ రాజారెడ్డి లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒక్కో భూత వైద్యుడితో దాదాపు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు కేటీవీతో వాపోతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఒక్కో భూత వైద్యుడితో 15,000 రూపాయలు అంటే ఈ లెక్కన దాదాపు కోట్ల రూపాయల దందా నడిపించడానికి ఇప్పటికే పకడ్బందీగా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నాయకులు కూడా ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి చేస్తున్న అక్రమ వసూళ్ల మూలంగా పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కదా. ఈ వసూళ్ల భాగవతాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం మాత్రం ఉంది. ఎందుకంటే ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కూడా ప్రజల్లో ఆయన చాలా మంచి పేరుంది. ప్రధానంగా పెండ్లిమర్రి మండల సమీపంలో కొప్పర్తి పారిశ్రామిక వాడను కూడా ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు ఏమైనా ఏపీలో పెట్టాలంటే యాజమాన్యాలు ముందుకు రాని పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నారా లోకేష్ కల్పించిన ఒక నమ్మకం, ఒక భరోసాతో అనేక కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లోకేష్ సహకారంతో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కూడా కల్పించారు. పొలతల శివాలయాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి చేస్తున్న ఇలాంటి అక్రమాల వల్ల ఖచ్చితంగా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పదే పదే ఎమ్మెల్యే చెబుతూ ఉంటారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఆలయ కమిటీని ఇప్పటికే ఆయన ఆదేశించారు. అయినప్పటికీ కూడా భూత వైద్యుల ముసుగులో చైర్మన్ రాజారెడ్డి ఎలాంటి భయము, భక్తి లేకుండా భక్తుల సొమ్మును దోచుకోవడానికి ప్లాన్ చేశాడంటే ఇది నిజంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది. సులోచన, మరి అవినీతి రాజాపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందంటారు? తప్పకుండా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా చైర్మన్ రాజారెడ్డి అవినీతి భాగోతంపై ఖచ్చితంగా విచారణ జరిపించే అవకాశం ఉంది. చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే చైతన్యరెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అవినీతి దందాలు ఎవరు చేసినా సహించే పరిస్థితి ఉండదని పార్టీ కేడర్ ఓవైపు చెబుతోంది. మరోవైపు ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే పరితపిస్తూ ఉంటే రాజారెడ్డి లాంటి వ్యక్తులు
నాయకులు అనుచరులు భక్తుల స్వాహా పర్వానికి తెర తీయడం చాలా దుర్మార్గం అనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి సులోచన. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవి ఇవాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి KTV.